కావేరి ఉషా విషయంలో సీక్రెట్ ఆపరేషన్ చేపట్టి ఆ కేస్‌ని ఏసీపీ విజయ్‌కి ఇచ్చారు. అయితే ఇది కొంచెం కష్టతరమైన కేసే కాబట్టి నీ దాకా వచ్చింది. నువ్వు దీన్ని ఈజీగా డీల్ చేస్తావని అనుకుంటున్నానని చెప్తాడనమాట. అయితే ఈ ఏసీపీ విజయ్ కూడా ఇప్పుడే రంగంలోకి దిగుతానన్నట్టు మాట్లాడతాడు. అయితే ఈ ఏసీపీ విజయ్ విషయంలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి స్పందన. ఇన్వెస్టిగేషన్‌లో ఈ విజయ్‌కి సహాయపడుతూ ఉంటుందనమాట. అయితే విజయ్‌తో ఆమెకి స్పందించే విషయాలు చాలా ఉన్నాయన్నమాట. పేరు విన్నా కూడా స్పందిస్తూ ఉంటుందనమాట. అంతగా ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకెక్కడ పడితే అక్కడ సెల్యూట్ చేస్తూ ఉంటే, మనము సీక్రెట్‌గా ఆపరేషన్ స్టార్ట్ చేశాం కదా! పోలీసులు మన ఎక్కడ డౌట్ రాకూడదని అయితే చెప్పి, ఇక ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడనమాట. మొదటగా కావేరి పనిచేస్తున్న స్కూల్ దగ్గరికి వెళ్తాడు. ఇక జస్ట్ ఆ స్కూల్‌లో పనిచేస్తున్న వ్యక్తి లాగానే, అంటే కొత్తగా వచ్చిన టీచర్ లాగానే పరిచయం చేసుకుంటాడనమాట. అది చిన్ని చూస్తుంది. ఇదేంటి, మా నాన్న అమ్మతో చనువుగా ఉండాలని నేను కోరుకున్నాను. ఇతడెవరు అమ్మకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ మాట్లాడుతున్నాడు, ఎవరైంటారా అన్నట్టు చిన్ని కొంచెం అనుమానపడుతున్నట్టు ఉంటుందనమాట. మరోవైపు దేవా, బాలరాజులిద్దరూ ఎదురుపడి కావేరి, ఉష గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నీ భార్యని పేరు మార్చినంత మాత్రం నేను కనుక్కోలేనంట్రా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, నీకు ఇష్టం, నువ్వు లేనిపోని తలనొప్పి పెట్టుకోవాలంటే పెట్టుకో, ఆమె అయితే నా భార్య కాదు, పీటీ టీచర్ ఉష, చంపుకోవాలనుకుంటే చంపుకో అన్నట్టు మాట్లాడతాడనమాట. నువ్వేమైనా చేసుకో గానీ నా కూతురు జోలికొస్తే మాత్రం నేను ఊరుకోనంటూ దేవాకి వార్నింగ్ ఇస్తాడనమాట. అంటే ఇప్పుడు బాలరాజ్ చెప్పేది నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా అన్నట్టు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడనమాట దేవ. వీడిని నమ్మడానికి లేదు, వీడు పెద్ద నెట్‌వర్క్‌నే ఫాలో అవుతున్నట్టున్నాడు. అందుకే హైదరాబాద్ నుంచి ప్రొఫెషనల్స్‌ని తీసుకొచ్చి మరీ ఆ ఉషనో, కావేరినో చంపేస్తే నాకు అసలు శత్రు శేషం లేకుండా ఉండిపోద్ది గదా అన్నట్టు